అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను మీ దీప్తి. జనరల్గా ప్రెగ్నెన్సీ అనేది ఒక ఇంపార్టెంట్ ఫేజ్ అని చెప్పుకోవచ్చు. కానీ కొంతమందిలో ఈ వామిటింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. దీన్నే హైపర్ ఎమిసిస్ అంటారు. అసలు ఈ హైపర్ ఎమిసిస్ అంటే ఏమిటి, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఈ విషయాలని తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు డాక్టర్ నందిని, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, అపోలో క్రెడిల్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్. హలో డాక్టర్. Hello, and హౌ ఆర్ యూ టుడే? I'm good. How are you? ఐఎమ్ ఫైన్. డాక్టర్, జనరల్గా ప్రెగ్నెన్సీలో అందరికీ నార్మల్గా వామిటింగ్స్ అవుతాయి, కానీ కొంతమందికి విపరీతంగా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. దీన్ని హైపర్ ఎమిసిస్ అని కూడా అంటూ ఉంటారని విన్నాం. సో అసలు ఈ హైపర్ ఎమిసిస్ అంటే ఏంటి? నార్మల్గా ప్రెగ్నెన్సీలో మొదటి 3 నెలల్లో వామిటింగ్స్, నాజియా ఇవన్నీ చాలా కామన్గా ఉంటాయి. ఇవన్నీ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ ద్వారా వస్తూ ఉంటాయి. కానీ నార్మల్గా ప్రెగ్నెన్సీ రావడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ అండ్ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ది ఫ్యామిలీ. ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. బట్ దట్ ఎక్స్పీరియన్స్ ఇస్ హిండర్డ్ బై దిస్ వామిటింగ్ అండ్ నాజియా ఇన్ ప్రెగ్నెన్సీ. ఇలా కొంతమందిలో కొంచెంగా వామిటింగ్స్ అవ్వడం అనేది సర్వసాధారణం. కానీ వామిటింగ్స్ చాలా ఎక్కువగా అవ్వడం, ఏది తిన్నా వామిట్ చేసేసుకోవడం, వాటర్ కూడా తాగలేని పరిస్థితి, ఇట్లాంటివి ఉన్న వాళ్ళని హైపరెమిసిస్ అని అంటారనమాట. కొంతమందిలో మొదటి 3 నెలల్లో ఉండి తగ్గిపోతుంది. కానీ అది కొంతమందిలో 5 నెలలు, 6 నెలలు, డెలివరీ వరకు కూడా కొంతమంది పేషెంట్స్ చూస్తూ ఉంటాం. వాళ్ళకి కంటిన్యూస్గా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళని హైపరెమిసిస్ అని చెప్తామన్నమాట. హైపరెమిసిస్ అనగానే ఇట్ ఈస్ లైక్ మోర్ వామిటింగ్స్, అంటే హైపర్ ఇస్ మోర్ అండ్ ఎక్కువ వామిటింగ్స్ అవుతూ ఉన్న వాళ్ళని ఎక్కువ ఫ్రీక్వెన్సీలో వాళ్ళకి హైపరెమిసిస్ అని చెప్తామన్నమాట. డాక్టర్, జనరల్గా ఈ వామిటింగ్స్ ఎక్కువ అవడం వల్ల కొంతమంది హాస్పిటలైజ్ అవుతారని విన్నాం. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నార్మల్గా వచ్చే వామిటింగ్స్ అవన్నీ ఏదైనా ఇంట్లో ఉన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా అవన్నీ ద్వారా యూ కెన్ ట్రీట్ యువర్ సెల్ఫ్. కానీ ఏమవుతుంది అంటే అందరూ చాలామంది స్త్రీలు నార్మల్గానే వామిటింగ్స్ అవుతాయి, వామిటింగ్ ఈజ్ సిమ్టమ్ అండ్ ప్రెగ్నెన్సీకి అది ఒక సైన్ అని చెప్పేసి వాళ్ళు అది నార్మల్గా తీసేసుకుంటారు. దే డోంట్ కమ్ టు హాస్పిటల్. ఎప్పుడైతే రావాలో హాస్పిటల్కి వెంటనే రారు. ఎన్ని వామిటింగ్స్ అవుతున్నా ఇదంతా కామన్, ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అవుతేనే ప్రెగ్నెన్సీ నార్మల్గా ఉంది అని అనుకొని వాళ్ళు అసలు హాస్పిటల్కి రారనమాట. సో అప్పుడు ఏమవుతుంది, బాగా డిహైడ్రేట్ అయిపోయి యూరిన్ తక్కువైపోవడం, కిడ్నీలు కూడా దెబ్బతిన్న పేషెంట్స్ కొంతమంది ఉంటారు. వాటర్ అనేది మన బాడీలో వెళ్ళిపోయి మనం ఏం ఫుడ్ తీసుకోకపోవడం వల్ల విటమిన్ డెఫిషియన్సీస్ రావడం, కండరాల నొప్పులు, నరాల బలహీనత ఇవన్నీ వస్తాయి. సో అప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. సో జనరల్గా ఈ వామిటింగ్స్ తగ్గడానికి ప్రెగ్నెన్సీలో ఈ కొన్ని మెడిసిన్స్ వాడతారు కదా, అవి సేఫ్ అంటారా? ప్రెగ్నెన్సీలో ఇంతకుముందు వామిటింగ్స్కి థాలిడోమైడ్ అనే ఒక టాబ్లెట్ ఇచ్చేవాళ్ళు. బట్ దట్ ఈస్ నాట్ సేఫ్ ఫర్ ప్రెగ్నెన్సీ. ఓకే. అవయవాలు ఎలా ఫామ్ అవుతున్నాయో దాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు వీ హ్యావ్ సో మెనీ సేఫ్ డ్రగ్స్. కామన్గా ఇచ్చే వామిటింగ్ మెడికేషన్స్ ఏవి ఇప్పుడు బేబీని ఎఫెక్ట్ చేసే మెడికేషన్స్ ఏవి లేవు. వీ గివ్ యూ సేఫ్ మెడికేషన్ వెన్ అండ్ రిక్వైర్డ్ ఇట్ క్యాన్ బి టేకెన్. సో ఈ కండిషన్ అందరికీ ఇలానే ఉంటుందా డాక్టర్, లేకపోతే ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందంటారా? అందరికీ ప్రెగ్నెన్సీలో ఇంత వామిటింగ్స్ అనేది ఉండదు. కానీ ఒకసారి ప్రెగ్నెంట్ అయిన ప్రతి ఉమెన్లో 80% ఉమెన్లో వామిటింగ్ నాజియా అనేది కామన్గా ఉంటుంది. ఒకసారి 2 సార్లు రోజు కావడం అనేది చాలా కామన్ మొదటి 3 నెలల్లో. కానీ 3% మందిలో మాత్రమే చాలా ఎక్కువగా వామిటింగ్స్ అయ్యి హైపరెమిసిస్ లాగా మనం అనుకునేలాగా వస్తుందన్నమాట. 3% మందిలో కంటిన్యూస్గా వామిటింగ్స్ అవ్వడం, ఏది వాటర్ తీసుకున్నా కూడా వాటర్ కూడా తీసుకోలేకపోవడం, కళ్ళు తిరగడం, డిహైడ్రేట్ అయిపోవడం, ఇవన్నీ చాలా కామన్గా వస్తాయి. ఇవి ఎక్కువగా ఎలాంటి వాళ్ళలో ఉంటాయి అంటే కవలలు ఉన్న వాళ్ళకి, ట్విన్ ప్రెగ్నెన్సీస్, కవలలు ఉన్న వాళ్ళకి ముత్యాల గర్భం అని ఒకటి ఉంటుంది. సో ముత్యాల గర్భం అంటే ప్రెగ్నెన్సీ ఫామ్ అవుతుంది కానీ బేబీ ఫామ్ అవ్వదు. ఓన్లీ లోపల సెల్స్, చిన్న గ్రేప్స్ లాంటి సిస్ట్ లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి. బట్ ప్రెగ్నెన్సీ హార్మోన్ అందులో ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళలో కూడా ఎక్కువగా వామిటింగ్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి. అది కాకుండా ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళకి, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాకుండా కూడా లివర్ ప్రాబ్లమ్స్ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్న వాళ్ళలో బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట హైపరెమిసిస్ అనేది. ఇలాంటి వాటికి ఏదైతే కాజో దాన్ని ట్రీట్ చేయొచ్చు. కానీ ఐవీఎఫ్ కానీ ట్విన్స్ వాళ్ళలో ఏమవుతుంది, ఒక్క ప్రెగ్నెన్సీ ఉంటేనే ఉండే హార్మోన్ కంటే 2 బేబీస్ పెరుగుతున్నప్పుడు హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్కువగా హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఇంకా ఎక్కువ వామిటింగ్స్ ఉంటాయన్నమాట. డాక్టర్, జనరల్గా ప్రెగ్నెన్సీలో ఈ వామిటింగ్స్ అవ్వడం నార్మల్ అని అంటూ ఉంటారు. కానీ ఏది నార్మల్ అండ్ ఏది అబ్నార్మల్? ఇప్పుడు ఒక డేలో 2 times 3 times వామిటింగ్స్ అవ్వడం,
కొంచెం మనం కొన్ని ఇంట్లో చిట్కాలు పాటించడం ద్వారా వాళ్ళు బాగానే ఉన్నారు, డీహైడ్రేట్ అవ్వట్లేదు, దే ఆర్ ఏబుల్ టు టేక్ సమ్ ఫుడ్, అంటే కొంచెం కొంచెంగా ఫుడ్ తీసుకోగలుగుతున్నారు, ఇవన్నీ ఉంటే పర్వాలేదు. అది కాకుండా వాటర్ తీసుకోలేకపోవడం అండ్ అట్లీస్ట్ ఏం ఫుడ్ తిన్నా ఏమైనా వెంటనే వామిటింగ్ అయిపోవడం, కొంచెం వాసన నార్మల్‌గా ఎలా ఉంటుంది, కొంతమందిలో ఎర్లీ ప్రెగ్నెన్సీలో మనం కుక్ చేస్తున్నప్పుడు ఆ స్మెల్స్ పడకపోవడం, కొంచెం డీప్ ఫ్రై చేస్తూ ఉంటే ఆ స్మెల్ మనకు పడకుండా వామిటింగ్స్ అవ్వడం, ఇదంతా చాలా సర్వసాధారణం. అది కాకుండా అసలు ఏమి చేయకుండానే అసలు యూ ఆర్ నాట్ ఏబుల్ టు డ్రింక్ ఈవెన్ వాటర్, అలాంటి సిట్యుయేషన్‌ని మాత్రం ఖచ్చితంగా హైపరెమెసిస్ అని అనుకుంటాం. అది అసాధారణం. అలాంటి సిట్యుయేషన్‌లో ఏమవుతుంది, బాడీ కంప్లీట్‌గా డీహైడ్రేట్ అయిపోతుంది. యూ ఆర్ నాట్ ఈటింగ్ ఫుడ్, అందుకని విటమిన్స్ అంతా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ అసలు ఎలా బీపీ తగ్గిపోవడం అండ్ అసలేమి పనులు చేసుకోలేకపోవడం, అసలు లేచి కూర్చోవడం కూడా కష్టంగా ఉండి కళ్ళు తిరిగి పడిపోవడం, యూరిన్ అనేది తగ్గిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. డాక్టర్, మరి అసలు ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటారు? నార్మల్‌గా ఇంట్లో కొన్ని చిట్కాలు పాటించొచ్చు. ఎలాంటివంటే నిమ్మరసం స్మెల్ చూడడం కానీ, అల్లం ఉంటుంది కదా! దాని స్మెల్ చూడడం, అల్లం రసం కొంచెం తీసుకోవడం వల్ల ఈ నాజియా, వామిటింగ్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. అది పుదీనా రసం ఇలాంటివి ఏదో చేస్తూ ఉండొచ్చు. అది కాకుండా కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి. గైనకాలజిస్ట్‌ని సంప్రదిస్తే వాళ్ళు మాకు మెడికేషన్స్ అవి సేఫ్ మెడికేషన్స్ ఇస్తారు. అవి అవసరానికి తగ్గట్టుగా వాడుకోవడం, వాళ్ళు ఎలా వాడుకోవాలో చెప్తారు. అది కాకుండా కొన్ని జాగ్రత్తలు ఎలా పాటించాలి, ఇంట్లో ఉండే మహిళలు కొంచెం కొంచెం నాజియా, వామిటింగ్ ఉన్నవాళ్ళు ఫుడ్ అనేది ఒకేసారి ఎక్కువగా తీసుకోకుండా కొద్ది కొద్దిగా తీసుకోవడం. ఆయిల్ డీప్ ఫ్రైడ్ ఫుడ్ కానీ, కారం ఎక్కువగా ఉన్నది కానీ, పుల్లగా చింతపండు అలా పులుపు ఎక్కువ ఉన్న వస్తువులు తగ్గించుకోవడం, బయట చేసిన ఫుడ్ అనేది మానేయడం లాంటివన్నీ, కొంచెం ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇలాంటివన్నీ మానేస్తే దట్ విల్ హెల్ప్ దెమ్ టు హ్యావ్ ఎ బెటర్ ప్రెగ్నెన్సీ. అది కాకుండా బాగా ఇబ్బందిగా ఉంది, వామిటింగ్స్ చాలా అవుతున్నాయి, దే ఆర్ నాట్ ఏబుల్ టు డ్రింక్ అవన్నీ, అప్పుడు మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టుకోవడం, ఇంజెక్షన్స్ తీసుకోవడం అవసరపడొచ్చు. జనరల్‌గా మన ప్రెగ్నెన్సీలో కొన్ని ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి. అలానే ఈ వామిటింగ్ సెన్సేషన్ ద్వారా అండ్ కొన్ని ఫుడ్స్ చూస్తే మనకి తినాలనిపించదు. అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? నార్మల్‌గా ప్రెగ్నెన్సీలో ఎప్పుడైనా ఫోలిక్ యాసిడ్ రిచ్ న్యూట్రిషియస్ ఫుడ్ అనేది ప్రెగ్నెన్సీలో తీసుకోవాలి. క్రేవింగ్స్ అనేవి అందరికీ ఉండాల్సిన అవసరం లేదు. కొంతమందిలోనే బాగా ఎక్కువగా ఉంటాయి క్రేవింగ్స్, కొంతమందిలో ఏమీ ఉండదు. అందరూ ఇళ్లల్లో ఏమనుకుంటారు, ఏం తినట్లేదు ఇద్దరికీ తినాలి అని చెప్పి స్టార్టింగ్‌లోనే ఫోర్స్‌ఫుల్‌గా ఫుడ్ పెడుతూ ఉంటారు. బట్ దట్ ఈస్ నెవర్ అడ్వైజ్డ్. ఫుడ్ తను ఎంత తినగలుగుతుందో ఫోర్స్ చేసుకోకుండా కొంచెం కొంచెంగా ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో న్యూట్రిషియస్ ఫుడ్‌తో పాటు హెల్తీగా ఆయిల్ తక్కువ ఉన్న ఫుడ్ కొంచెం కొంచెంగా ఏది తీసుకోగలిగితే అది తీసుకోవాలి. రెస్ట్రిక్షన్ ఆఫ్ ఫుడ్ అనేది ఏమీ ఉండదు. అలానే ఎక్కువ షుగరీ ఫుడ్, కూల్ డ్రింక్స్ లాంటివి అయితే ఖచ్చితంగా మానేయాలి ప్రెగ్నెన్సీలో. ఏవైనా ఇంట్లో చేసుకొని వామ్‌గా తను తినగలిగే టెంపరేచర్‌లో ఫుడ్ తీసుకుంటే వామిటింగ్, నాజియా కూడా తగ్గుతూ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్స్ కొంతమందికి సిక్నెస్ బాగా ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ సిక్నెస్ ఉన్న వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే లేవగానే లిక్విడ్స్ తీసుకోవద్దని చెప్తామన్నమాట. లేవగానే లిక్విడ్స్ తీసుకోకుండా దే కెన్ హ్యావ్ ఎ డ్రై బ్రెడ్ టోస్ట్ కానీ ఆర్ సమ్ బిస్కెట్స్ ఏదైనా తిని దాని తర్వాత లిక్విడ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఆ నాజియా, వామిటింగ్ సెన్సేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. మరి ఈ సమస్యకి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం అంటారా? ఎవరికైతే అసలుకి బీపీ తగ్గిపోవడం, కళ్ళు తిరిగి పడిపోతున్నారు, యూరిన్ తగ్గుతోంది, ఇలాంటి వాటికి అసలు వాటర్ కూడా తీసుకోలేని సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అడ్మిషన్ అవసరపడుతుంది. వాటర్ తీసుకోలేకపోవడం వల్ల డీహైడ్రేట్ అయ్యి వాళ్ళు కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం, న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉంటాయి కాబట్టి అడ్మిషన్ చేసి తగిన పరీక్షలు చేస్తాం. చెప్పాను కదా ఇంతకుముందు ఏవైతే లివర్ ప్రాబ్లమ్స్ కానీ, థైరాయిడ్ అవి కూడా టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అసలు ఎందుకు ఇంత వామిటింగ్స్ అవుతున్నాయో మనం కరెక్ట్‌గా కనుక్కొని, లేదు నార్మల్ ప్రెగ్నెన్సీలోనే వాళ్ళకి ఇంత వామిటింగ్స్ అవుతున్నాయంటే దాన్ని ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఇంజెక్షన్స్ పెట్టి టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ అని ఉంటుంది. సో వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్ ఓరల్లీ కాబట్టి ఐవీ ఇంజెక్షన్స్ ద్వారా ఇస్తామన్నమాట. జనరల్‌గా ఈ వామిటింగ్స్‌కి యూజ్ చేసే మెడిసిన్ సేఫ్ కాదంటూ ఉంటారు కదా! అది ఎంతవరకు నిజమంటారు? వామిటింగ్ మెడిసిన్స్ ఇంతకుముందు వాడేవి బాగా బేబీస్‌ని ఎఫెక్ట్ అయ్యేవి ఉండేవి. ఇప్పుడు కొత్తగా వచ్చిన మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ ఉన్న మెడికేషన్స్ ఇవ్వగలుగుతున్నాము. ఎలాంటి మెడికేషన్స్ ఉంటాయంటే ఓరల్‌గా యాంటీఎమెటిక్స్ ఉంటాయి. అవి అడ్మిషన్ అప్పుడు కానీ లేకపోతే విత్ విటమిన్ సప్లిమెంటేషన్‌తో పాటు ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకంటే వెన్ యూ ఆర్ నాట్ టేకింగ్ ఫుడ్ విటమిన్స్ అనేవి చాలా డెఫిషియన్సీ వస్తుంది. అండ్ గ్రోయింగ్ బేబీకి విటమిన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకని విటమిన్ సప్లిమెంట్స్‌తో పాటు మెడికేషన్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ ఆల్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ, అవి మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తారు. సో మరి ఈ హైపర్ ఎమిసిస్ వల్ల పిండానికి అంటే ఫీటస్‌కి ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందంటారా? ఇప్పుడు వాడే మెడికేషన్స్ వల్ల సేఫ్ మెడికేషన్సే ఉన్నాయి కాబట్టి వాటి వల్ల బేబీకి ఏం ఎఫెక్ట్ అవ్వదు.
కానీ వామిటింగ్స్ బాగా అవుతున్నాయి 6 మంత్స్ 5 మంత్స్ తర్వాత కూడా వామిటింగ్స్ అవుతున్న వాళ్ళలో మాత్రమే బేబీ ఎదుగుదల అనేది ఎఫెక్ట్ అవుతుంది. మొదటి 3 నెలల్లో ఉండే వామిటింగ్స్ ఏమవుతుంది, బేబీ ఓన్లీ ఆర్గన్ ఫార్మేషన్ ఉంటుంది మొదటి 3 నెలల్లో, ఎదుగుదల అనేది తక్కువ. సో ఆర్గన్ ఫార్మేషన్కి మన బాడీలో ఉన్న స్టోర్స్ బేసిక్ దాంతో బేబీ క్యాన్ ఫార్మ్ ద బాడీ పార్ట్స్ నార్మల్గానే. కానీ వామిటింగ్స్ కంటిన్యూస్గా టర్మ్ డెలివరీ వరకు ఉన్నాయి అంటే మాత్రం బేబీలో ఎదుగుదల అనేది బాగా తగ్గిపోవడం, తొందరగా డెలివరీస్ అయిపోవడం కానీ, అండ్ అది కాకుండా బాగా వామిటింగ్స్ అవ్వడం వల్ల లైనింగ్ ఆఫ్ ది గట్ ఉంటుంది ఈసోఫేగస్లో, అది రెచ్చింగ్ బాగా చేస్తాం వల్ల బ్లీడింగ్ అవ్వడం, లోపలంతా ఇంజురీస్ అవ్వడం లాంటివి అవుతూ ఉంటాయి. జనరల్గా డాక్టర్ ఈ సమస్య ప్రతి ప్రెగ్నెన్సీలో వస్తుందంటారా? ఎందుకంటే కొంతమందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉండొచ్చు, తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఉండకపోవచ్చు. ఎవరికైనా ఒకసారి హైపరెమ్సిస్ అనేది వచ్చింది అంటే మళ్ళీ ప్రెగ్నెన్సీలో వచ్చే అవకాశం ఇంకా పెరుగుతుంది తప్పితే తగ్గడం అనేది ఉండదు. అండ్ అది కాకుండా ఎవరికైనా మన మదర్కి హైపరెమ్సిస్ ఉందనుకోండి, దట్ జెనెటికల్గా కూడా వీళ్ళకి కూడా హైపరెమ్సిస్ అనేది ఉండడం చాలా కామన్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఓకే అండి. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి మన ఇంటర్వ్యూ. తిరిగి మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.